అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు టీడీపీ ఎన్ఆర్ఎస్ స్పోక్ పర్సన్ వేణుగోపాల్ రెడ్డి గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. సహజంగా ఒక నేత ఎవరైనా సరే ఆచితూచి మాట్లాడకపోతే ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు, క్షమాపణలు చెప్పాలని డిమాండ్లు పెరుగుతూనే ఉంటాయి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇటు రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు కూడా బీసీ సంఘాలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలపై బగ్గుమంటూ ఎక్కడ చూసినా ఆయన యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమావేశంలో మాట్లాడుతూ బీసీ సంఘానికి చెందినటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారి గోపీనాథ్ జెట్టి గారిని వాడు వీడు అంటూ ఏకవచనంతో సంబోధించడం పట్ల బీసీ సంఘాలు ఆయనపై అయితే బొగ్గుమంటూ ఉన్నాయన్నమాట. అంటే మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ ప్రతి వర్గాన్ని కూడా తమ హక్కులు చేర్చుకునే విధంగానే మాట్లాడారు. ఆయన పర్యటనలో కావచ్చు, లేకపోతే ఆయన యొక్క పరిపాలనలో కావచ్చు, ఎక్కువ ఇవే యూజ్ చేస్తూ వచ్చారు. ఈ రోజు మరి అవే సంఘాలు ఆయనకి ఎదురు తిరుగుతున్నాయి. అదే విధంగా పరకామణి విషయంలో కూడా భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి వాళ్ళు క్షమాపణలు చెప్పమంటున్నారు. అసలు జగన్ రెడ్డి గారు నిజంగా ఆయన జీవితంలో ఎంతమంది క్షమాపణలు చెప్పాలండి? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఒకసారి కాంట్రవర్సీ అవుతాయని కూడా ఆయన తెలియదు అనుకుంటా. ఎందుకంటే ఈ రోజు ఎవరైతే గతంలో అధికారం ఉన్న రోజులు అవచ్చు, లేకపోతే అధికారం కోసమైనా కూడా నా బీసీలు, నా ఎస్టీలు, నా ఏమంటారు రెడ్లు అని చెప్పి అందరిని దగ్గర తీసుకొని మాట్లాడిన పరిస్థితులు గతంలో చూసాం. ఈ రోజు అధికారం పోయిన తర్వాత బీసీ లేదు, ఎస్టీ లేదు, ఎస్సీ ఎస్టీ లేదు, లేకపోతే లాస్ట్కి ఫ్యామిలీ కూడా లేదు, అందరినీ వదిలేసిన పరిస్థితులే మనకు కనపడతాయి. ఇలాంటి పరిస్థితిలో నిన్న ప్రెస్ మీట్ లో ఆయన గోపీనాథ్ గారిని ఏదో అటాక్ చేసి గోపీనాథ్ గారిని కొంచెం కించపరిచే విధంగా మాట్లాడడం అనేది నిజంగా ఎవరూ సహించలేని విషయం. ఎందుకంటే బీసీ సోదరులైనా, ఎస్సీ సోదరులైనా, లేకపోతే వేరే కులాలైనా మామూలు మనిషి అయినా ఒక మనిషిని ఇంకో మనిషి ఈ రోజు కించపరిచే అర్హత ఎట్టి పరిస్థితుల్లో లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా ఒక లీడర్ అయ్యండి, ఒక మాజీ చీఫ్ మినిస్టర్ అయ్యింది కూడా ఒక బీసీ సంఘం నాయకుల్ని, బీసీ బిడ్డల్ని ఇలాంటి అవమానకరిచే మాటలు మాట్లాడడం అనేది నిజంగా ఆయన క్యారెక్టర్ కే వదిలేస్తున్నాం. ఎందుకు మాట్లాడడం అనేది ఆయనకు విషయం. సో ఈ రోజు ఆయన పరిస్థితి ఎట్లా తయారైపోయిందంటే ఆ బీసీ సంఘాలన్నీ కూడా, బీసీ కులాలన్నీ కూడా ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి ఆయన దిష్టి అంటే బొమ్మలు బేసిక్ గా తగలబెడుతున్నారు. వైసీపీని కనుక మనం చూసుకుంటే వాళ్ళ హయాంలో ఎన్ని విధ్వంసకర ఘటనలు చేసినా కూడా వాటిని చేసిన వ్యక్తుల తాలూకా క్యాస్ట్ ఎక్కడ బయటకు వచ్చేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మహంత బాబు విషయం చూసుకుంటే అతని క్యాస్ట్ ఒకటి, చనిపోయిన దళితుడు ఒక క్యాస్ట్, ఎక్కడ క్యాస్ట్ తీసుకురారు అంటే వాళ్ళ అవును, నేతలు తప్పు ఉంటే మాత్రం. కానీ అదే కూటమి ప్రభుత్వం కావచ్చు, లేకపోతే అవును. టీడీపీ హయాంలో కావచ్చు, ఏ చిన్నపాటి అగ్గి రాజుకున్నా అసలు సంబంధం లేని వ్యక్తుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు ప్రేరేపించినా కూడా వాళ్ళ పేర్లు పదే పదే క్యాస్ట్ అంటగట్టయితే వీళ్ళు స్ప్రెడ్ చేస్తూ వస్తున్నారు. అంటే కులం, మతం, ప్రాంతం ఈ మూడు బేస్ చేసుకునే వైఎస్ఆర్సీపీ రాజకీయం నడుస్తుంది. అధికారం కోసం కులం కార్డు వాడతారు, మతం కార్డు వాడతారు, ప్రాంతం కార్డు వాడతారు, ఇంకా వీలైతే ఇంకేమైనా వాడతారు. సో ఈ రోజు ఏంటంటే వాళ్ళు దాంట్లో భాగంగానే అధికారంలో ఉన్న రోజులు అది కూడా అధికార పార్టీ నాయకులు, వాళ్ళ పార్టీ నాయకులు అయితే వాళ్ళు బీసీ అయినా ఎస్టీ అయినా కూడా కులం కార్డు బయటికి రానిరు. ఈ రోజు కూటమి ప్రభుత్వం లేదా చిన్న తప్పు చేసినా, లేదా కూటమి ప్రభుత్వం చేస్తుందని వాళ్ళకి తెలిసినా కూడా ఓకే ఎస్సీ ఎస్టీ కులం మీద దాడి చేస్తాను, బీసీ కులాల మీద దాడి చేస్తాను, బీసీ కులాలను ఈ రోజు తక్కువ చేసి చూస్తున్నారు. లేకపోతే ఈ రోజు మీరు ఒకసారి చూస్తే అమ్మా, ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయినా లేకపోతే చీఫ్ మినిస్టర్ లేకపోయినా కూడా ఈ రోజు ఒక ఎస్సీ సోదరుడు కానీ, ఎస్సీ ఎస్టీ కానీ, ఒక బీసీ సోదరుడు కానీ ఆయన పక్కన కూర్చొని లేకపోతే ఆయనతో పాటు కూర్చొని భోజనం చేసిన పరిస్థితులు ఎప్పుడైనా చూసారా? అంటే ఖచ్చితంగా ఏంటంటే ఆయన ఎంత డిస్క్రిమినేషన్ ఉంటుంది అని చెప్పి మనకు అర్థమైపోతుంది. ఆయన ఆయన నడవడిక చూస్తే మనకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ ఎస్టీలు అంటే ఎంత ప్రేమ ఉందో, బీసీలు అంటే ఎంత ప్రేమ ఉందో, తక్కువ కులాల వాళ్ళతోటి ఎలాంటి పరిస్థితుల్లో ఎలాగా చూస్తాడని చెప్పి ప్రజలందరికీ కూడా తెలుసు. సో కాకపోతే ఏంటంటే ఈ మనిషి అది ఆల్రెడీ ప్రజలు ఏదో నేను అందరూ చాలా మంది ఆయన అనుకుంటాడు ఏంటంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ నా చుట్టే తిరుగుతున్నారు నా వాళ్ళు అనుకుంటాడు. బట్ ఆయనకు తెలియదు ఏంటంటే ఈ రోజు ఆల్రెడీ వాళ్ళందరూ వదిలేశారు. ఆయనతో పాటి ఆ బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పాటి సొంత కుటుంబ సభ్యులైన వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ అమ్మ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వదిలేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే బాలినేని గారు ఈ కావచ్చు, జగన్మోహన్ విజయసాయి రెడ్డి రెడ్డి గారు. అవసరానికి వాడుకుంటాడు. అవసరం అయిపోయిన తర్వాత ఎవరైనా పక్కన పడేస్తారు. ఈరోజు కూరలో కరివేపాకులాగా పక్కన పడేసే రకం జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. సో గతంలో శర్మిల గారిని ఎలక్షన్ అంటే ఆయన జైల్లో ఉన్న రోజుల్లో శర్మిల గారిని పాదయాత్ర కోసం వాడాడు. పాదయాత్ర అయిపోయింది, అధికారంలోకి వచ్చిన దాకా శర్మిల గారిని పక్కన పెట్టారు. ఆ తర్వాత బాబాయ్ మర్డర్ కేసు వచ్చిన తర్వాత సునీత గారు కజిన్ ని పక్కన పెట్టాడు. ఇప్పుడు ఎక్కడ వీరిద్దరిని వెనకేసుకొస్తాడని చెప్పి సొంత తల్లి విజయమ్మని కూడా పక్కన పెట్టిన పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితిలో ఎవరైనా కూడా అది బీసీలైనా, ఎస్టీలైనా, ఎస్సీలైనా, లేకపోతే ఇంకా వేరే కులాలైనా, లేకపోతే సొంత కుటుంబ సభ్యులైనా జగన్మోహన్ రెడ్డికి అడ్డు వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి కాదని పక్కన పోతే ఎవరైనా కూడా ఇలాంటి పరిస్థితి, అవమాన పరిస్థితులే క్రియేట్ చేస్తాడు.
సో దానిలో భాగంగా ఈరోజు బీసీ ఎస్టీలు అందరు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారంటే రాబోయే రోజుల్లో దీనికి రెండింతలు ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నోటుదలతోనే ఇలాంటి పనులు చేసుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి నోటుదల వలన ఇలాంటి పరిస్థితి వస్తుంది. సో ఖచ్చితంగా అయితే ప్రజలందరూ ఇప్పుడు కూడా తిరస్కరణ. జగన్మోహన్ రెడ్డి గారి పైన నిన్నటి నుంచి బాగా వైరల్ అవుతుంది కదా ఈ పరకం అనే విషయం. ఆయన చిన్న తప్పు అని మాట్లాడటం. అయితే కొంతమంది ఆ సంఘాలు మాట్లాడుతున్న వ్యాఖ్యలు ఏంటంటే ఇదే వైఖరి విధానము ఆయన అవలంబిస్తున్నటువంటి మతానికి సంబంధించి కూడా అంటే ఆయన ఫేస్ చేయగలరా? అలా చేస్తే ఎవరైనా మాట్లాడితే ఆయన ఊరుకుంటారా? ఊరుకోవడం పక్కన ఉంచండి. అసలు ఈరోజు క్రిస్టియన్ సాంప్రదాయంలో ఏదైనా చిన్న తప్పు చేసినా కూడా ఆయన ఈరోజు దాన్ని ఓర్చుకునే పరిస్థితిలో ఉన్నాడు. ఈరోజు హిందువుల ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ పరకామని ఇష్యూ అవ్వచ్చు, దొంగతనం అవ్వచ్చు, లేకపోతే తిరుమల లడ్డు కల్తీ అవ్వచ్చు. దాని ఆయనకు చాలా చిన్న ఇష్యూలా కనబడుతుంది. అదే ఈరోజు చర్చిలోకి వెళ్ళి చర్చిలో అలాంటి ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ ఫాలో అవ్వకుండా దానికి వేరే రకంగా చేస్తే ఆయన మనసు ఎలా హర్ట్ అవుతుందో అప్పుడు తెలుస్తుంది ఆయనకి. ఆయన మనోభావాలు అయితే దెబ్బతింటాయి అప్పుడు తెలుస్తుంది. ఆయన ఎందుకు ఈరోజు చర్చిలో ప్రాసెస్ ఫాలో అవ్వకన్నా ఈయన జగన్మోహన్ రెడ్డి చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్ ఈరోజు తిరస్కరించే పరిస్థితి ఉంటుంది భారతమ్మ గారు. ఎందుకంటే ఈయన పెద్దగా ఫాలో అవుతాడో లేదో మనకు తెలియదు కానీ ఆమె అయితే ప్యూర్గా క్రిస్టియన్ ఫాలో అవుతుంది. ఖచ్చితంగా ఈరోజు బైబిల్ పట్టుకునే తిరుగుతారు ప్రతి చోట ఎక్కడ ఫాలో అవడంలో తప్పు లేదు సార్. అది ఎవరి యొక్క అవునండి. ఎవరి గౌరవం వ్యక్తిగతం ఇవ్వాల్సింది. వాళ్ళది. ఇప్పుడు బట్ మనం ఏం తప్పు లేదు. పరమతాన్ని కూడా కాకపోతే గౌరవించమని చెప్పింది ఏ మతమైనా. ఇప్పుడు మన సాంప్రదాయం ఏంటంటే ఇండియన్లో అయినా ఇండియన్ కల్చర్లో అయినా హిందూ సాంప్రదాయంలో అయినా కూడా సరే మన మతాన్ని ప్రేమించు పరమతాన్ని గౌరవించు అనేది సిద్ధాంతం. దాన్ని బేస్ చేసుకుని ఈరోజు హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్స్ అయినా ఇంకోరైనా కూడా ఎవరు తగ్గట్టు వాళ్ళు ఇప్పుడు ముస్లిమ్స్ అనుకోండి మసీదుకి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటారు, క్రిస్టియన్స్ చర్చ్కి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటారు, ఈరోజు హిందువులు అయితే గుడికి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటారు. సో అలాగే ఏంటంటే ప్రతి ఒక్కరు ఒకరిని ఒకరు గౌరవించుకునే పరిస్థితి ఉంటుంది. ఈరోజు బక్రీద్ వచ్చినా రంజాన్ వచ్చినా ముస్లిమ్స్ అందరూ కూడా హిందువులను పిలుచుకొని పండగ చేసుకుంటారు. అలాగే ఉగాది వచ్చినా సంక్రాంతి వచ్చినా హిందువులు ముస్లిమ్స్ పిలుచుకొని పండగ చేసుకుంటారు. ఇటీవల సో ఇప్పుడు ఇలాంటి మనకి కార్తీక ఏంటంటే మాసంలో ఏపీలో భిన్నత్వంలో అయితే అయ్యప్ప స్వాములకు అసలు ఇరుముడి కట్టేటప్పుడు ఒక ముస్లిం మహిళ వెళ్ళి అయ్యప్ప స్వామి ఇరుముడి సంబంధించి పూజా కార్యక్రమం పాల్గొంటే ఇట్లాంటి భిన్నత్వం ఏకత్వం అవునవును. మీద మనం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం అనేది మన కంట్రీ ఇండియాలో ఏంటంటే ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి. బట్ అందరూ కూడా ప్రతి కులం వాళ్ళని ఇంకో కులం వాళ్ళని గౌరవించే పరిస్థితి ఉంటుంది. ఈ మతం వాళ్ళు ఇంకో మతం వాళ్ళని గౌరవించే పరిస్థితి ఉంటుంది. బట్ ఇలాంటి రాజకీయాల కోసం లేనిపోని రాద్ధాంతాలు సృష్టించడం అనేది నిజంగా మంచి పద్ధతి కాదనేది నా అభిప్రాయం. సో ఈరోజు బీసీ సోదరులైనా, ఎస్సీ సోదరులైనా, ఎస్సీ సోదరులైనా కూడా కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా మాట్లాడడం అనేది ఎవరికి కూడా మంచిది కాదనేది. అది కూడా బీయింగ్ ఎ లీడర్, బీయింగ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఇలాంటి కామెంట్ చేయడం అనేది నిజంగా ఆఫీసర్ అయినా కూడా. చాలా సహించలేని విషయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.